రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద మహిళల ఖాతాలో డబ్బులు జమ కావడంతో ఆ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు తల్లులు భారీగా బ్యాంకుల బాట పట్టారు. దీంతో విజయవాడలోని అన్ని బ్యాంకుల వద్ద జనసందోహం నెలకొంది. తల్లులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న తల్లికి వందనం పథకం వల్ల బ్యాంకుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విజయవాడలోని అన్ని ప్రధాన బ్యాంకుల వద్ద ఉదయం నుంచే జనసందోహం నెలకొంది. రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులు కావడంతో సోమవారం ఓపెన్ అయిన వెంటనే మహిళలు బ్యాంకులకు క్యూ కట్టారు. డబ్బులు డ్రా చేసుకోవాలన్న ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు క్యూ కట్టారు. తల్లికి వందనం డబ్బులు అందుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని, స్కూళ్లు ప్రారంభం కావడంతో ఇప్పుడు ఈ సాయం చాలా ఉపయోగపడిందని తల్లులు అంటున్నారు. చిలుకూరి జయశ్రీ అండి. మా బాబుకి తల్లికి వందనం పడింది. అప్పుడు డ్రా చేసుకోవడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అన్న మాట నిలబెట్టుకున్నారు చంద్రన్న. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా స్కూల్లో, అయితే బుక్స్ కానీ దానికని ఇప్పుడు చాలా యూజ్ఫుల్. కరెక్ట్ టైంలో పడ్డాయి. ఇప్పుడు ఇంకా కరెక్ట్ టైంలో పడ్డాయండి. 3rd, 4th ఇద్దరు చదువుతున్నారు. ఇద్దరికి పడి 13,000, 26. నిన్న వచ్చే వర్క్ అనేది ఇవాళ అయిపోయింది. వెంటనే అమౌంట్ తీసుకుని వెళ్తున్నాను. బట్ వాళ్ళ చదువులకైతే ఇబ్బందులు ప్రస్తుతానికి. హ్యాపీ ఫర్ దట్. వాళ్ళ చదువులు ఆపలేకుండా మంచిగా అవుతుంది. నాకు అన్నమాట మంచిగానే అయింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు గారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ట్రాన్సాక్షన్ల సంఖ్య దాదాపు రెట్టింపైందని, తల్లికి వందనం అమౌంట్ కారణంగా డ్రా చేసుకునే వారి సంఖ్య భారీగా నమోదైందంటున్నారు. వందలాది మంది తల్లులు ఒక్కరోజే బ్యాంకుల వద్ద రావడంతో కౌంటర్ల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. కొన్ని చోట్ల పోలీసుల సహకారంతో క్యూ లైన్లను నియంత్రించారు. బ్యాంకు సిబ్బంది ఎక్స్ట్రా కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలందించారు. సామాన్య తల్లుల జీవనాన్ని ఒత్తిడిలోంచి బయటపడేసే ప్రయత్నంగా ఈ పథకం నిలుస్తోందని, తల్లికి వందనం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, తల్లుల త్యాగాలకు రాష్ట్రం గౌరవంగా చెల్లిస్తున్న వేతనమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. कोशिश करें।